మేము నలుగురం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో మీరు కూడా 4 మెంబర్స్ ఒక టీమ్గా ఏర్పడి ఇలా ప్రాక్టీస్ చేయాలి. బాబు ఈ అబ్బాయి ప్రజెంట్, ఈ అబ్బాయి పాస్ట్, ఈ అబ్బాయి ఫ్యూచర్. నేను ఈ అబ్బాయిని ప్రజెంట్లో క్వశ్చన్స్ అడుగుతాను, జవాబు ఎలా చెప్తాడో చూడండి. డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే? ఎస్, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. ఈ అబ్బాయిని అడుగుతున్నాను, నువ్వు ప్రతిరోజు స్కూల్కి వెళ్తావా అని అడుగుతున్నాను. డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే అవును వెళ్తాను అని అంటుండే. ఎస్, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. ఒకవేళ వెళ్ళకపోతేనేమో నో ఐ డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే అనాలి. వెళ్తేనేమో ఎస్ ఐ గో, వెళ్ళకపోతే నో ఐ డోంట్ గో. నెక్స్ట్ పాస్ట్, ఈ అబ్బాయిని అడుగుతున్నాను, నువ్వు నిన్న స్కూల్కి వెళ్ళావా? వాక్యంలో నిన్న వచ్చిందంటే డిడ్ రావాలి. బాబు డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే? yes I went to school yesterday. ఈ అబ్బాయిని ఏమని అడిగాను, నీవు నిన్న స్కూల్కి వెళ్ళావంటే ఎస్ ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అంటుండు. అవును నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. ఒకవేళ లేదు నేను వెళ్ళలేదు అని చెప్పేటప్పుడు నో ఐ డిడ్ నాట్ గో అనాలి. ఎస్ అని చెప్పినప్పుడేమో వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాలి, నో చెప్పినప్పుడేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఇప్పుడు ఫ్యూచర్లో భవిష్యత్తులో అంటే ఈ అబ్బాయి నువ్వు రేపు స్కూల్కి వెళ్తావు అని నేను అడగాలి. ఎలా అడగాలో చూద్దాం. జవాబు ఎలా చెప్తాడో ఆ అబ్బాయి గమనించండి. విల్ యూ గో టు స్కూల్ టుమారో? ఎస్, ఐ విల్ గో టు స్కూల్ టుమారో. అంటే నువ్వు రేపు స్కూల్కి వెళ్తావు అంటే ఈ అబ్బాయి ఏమంటుండే, ఎస్ ఐ విల్ గో టు స్కూల్ టుమారో అంటుండు. ఒకవేళ వెళ్ళను అంటే నో ఐ విల్ నాట్ గో అనాలి.